గ్రూప్ 1 ఫలితాలను రద్దు చేస్తూ హైకోర్టు ధర్మాసనం తీర్పును వెలువరించిన నేపథ్యంలో గ్రూప్ 1కు చెందిన పలువురు అభ్యర్థులు ఈరోజు హైదరాబాద్లో కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ కుమార్ను కలిశారు. నిరుద్యోగుల పక్షాన అనునిత్యం అండగా ఉంటూ సహాయ సహకారాలు అందించినందుకు ప్రత్యేకంగా కృతజ్ఞతలు తెలిపారు. బండి సంజయ్కు పుష్పగుచ్చం అందించి షాల్వాను కప్పి సన్మానించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడారు. సంజయ్ అన్న, థ్యాంక్ యూ వెరీ మచ్. గ్రూప్ 1 అభ్యర్థుల పక్షాన మీరు అందించిన సహకారం, చేసిన పోరాటం మరువలేనివి. అశోక్ నగర్ చౌరస్తా వద్ద మీరు చేసిన ఆందోళన మాకు ఎంతో స్ఫూర్తినిచ్చింది అంటూ వారు పేర్కొన్నారు. కేంద్ర మంత్రిగా ఉంటూ ఎన్ని విమర్శలు వచ్చినా కూడా లెక్క చేయకుండా నిరుద్యోగుల పక్షాన నిలబడి పోరాడారు అంటూ వారు పేర్కొన్నారు. ఇక హైకోర్టులోనూ న్యాయ పోరాటానికి అవసరమైన అన్ని రకాల సహాయ సహకారాలను అందించారు. గ్రూప్ అభ్యర్థులతో పాటు నిరుద్యోగులంతా మీకు ఎప్పటికీ రుణపడి ఉంటారు అని వారు అన్నారు. ఈ సందర్భంగా ఎన్ని ఒత్తిళ్లు వచ్చినా వెనక్కు తగ్గకుండా పోరాడిన గ్రూప్ 1 అభ్యర్థులను బండి సంజయ్ అభినందించారు. నిరుద్యోగులకు న్యాయం చేసే విషయంలో ఎప్పుడూ ముందుంటామని, భవిష్యత్తులోనూ అండగా ఉంటామని భరోసా ఇచ్చారు.